హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా విరాట్ కోహ్లీ అనుష్క శర్మను జంటగా చూసారా? మేము చూసామండి ఈరోజు. ఇంకా వచ్చేసి ఈరోజు మా బాబు బర్త్డే. దానికి వచ్చేసి మేము కింద డెకరేట్ చేసాము. వరండాలో వచ్చిన రిలేటివ్స్, అంటే కొందరు రిలేటివ్స్ ఉన్నారు, కొందరు చుట్టుపక్కల నేబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ మన ఆచారం ప్రకారం బొట్టు పెట్టి పిలుస్తున్నాము. ఫస్ట్ వాళ్ళు వచ్చి కూర్చున్నారు, అందరికీ కింద చాపేసాము. నెక్స్ట్ అది వాల్కి ఉంది డెకరేషన్ అండి. చాలా సింపుల్ అనిపిస్తుంది, కానీ మంచి లుక్ అనిపించింది ఫొటోస్లో కానీ అన్నిటిలో. ఇక్కడ ఉంది మా మామయ్య, ఏం చేయాలో తోచక అటు ఇటు తిరుగుతున్నారు. యాక్చువల్లీ అది చాలా గాలి వస్తుంది ఆ రోజు కింద కదా, వాడికి అగరబత్తి అవి పెట్టనీకి లేకుండే. ఇంకా క్యాండిల్ వెలిగియడానే అదేదో బాంబ్ లెక్క ఫీల్ అయ్యాడు. నెక్స్ట్ కేక్ కటింగ్కి మాత్రం వెరీ సర్ప్రైజ్, బికాస్ హీ వాంట్స్ టు ఈట్ ది కేక్. ఫస్ట్ ఉంటాడు దాంట్లో. ఎవరి కేక్ ఆగో పెట్టగా ముందుకే ఎవరు కేక్ పెడతారా అని చూస్తున్నాడు. అందరు అలా కేక్ పెడుతుంటే వాడు తింటూనే ఉంటుండ అనేసి కొంచెం సేపు అయ్యాక కేక్ పక్కన పెట్టేశాము. ఇంకా అందరూ మంచి మా అత్తయ్య మామయ్య ఆశీర్వదించారు అని. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండు. వాడి హ్యాపీ అంతా ఏదో కాదు, కేక్ తిందామా, గిఫ్ట్స్ తీసుకుందామా అని. అందరికీ వచ్చిన వాళ్ళకి టిష్యూస్ ఇచ్చాము, సో నీట్గా క్లీన్ చేసుకుంటారు అనేసి. ఇప్పుడు మా మామయ్య మనీ ఇస్తున్నాడు. వాడు తీసుకొని వెంటనే వాళ్ళ డాడీకి తీసుకొచ్చి ఇస్తాడు మళ్ళీ. పాకెట్స్ వెతుకుతుండు. వాడికి పాకెట్స్ ఉండవు, వెళ్ళి వాళ్ళ డాడీకి ఇస్తూ ఉంటాడు. పాకెట్స్ ఉన్నా దాచుకోడు వాడు, మళ్ళీ పడేస్తే తిడతారని భయం. వాళ్ళ డాడీకి తీసుకొచ్చి ఇచ్చేసి మళ్ళీ యాజ్ యూజువల్గా సేమ్ ప్లేస్లో ఉండి, ఇంకా చుట్టుపక్కల అన్నయ్య వచ్చి గిఫ్ట్ ఇస్తే మంచిది తీసుకొని పక్కకు పెట్టుకుంటుండు. మేమే కేక్ ఎక్కువ పెట్టకనేసి చెప్పేశాము. ఇంకా తినొచ్చేసి మా బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ, వీళ్ళిద్దరూ ప్లే స్కూల్లో ఒకటే స్కూల్. కొన్ని డేస్ ప్లే స్కూల్కి వెళ్ళారు, తర్వాత మాన్పించామండి. అదే ఓన్లీ 11:30 12 వరకే ఉంటుంది. మళ్ళీ డ్రాప్ పికప్ ఇబ్బంది అవుతుంది అనేసి ఈ ఇయర్ నర్సరీలో వేద్దామనేసి తీసేసాము. వాడు ఇచ్చేసాడు. వాడు బాధ అంతా విష్ చేయడం కాదు, కేక్ పెట్టట్లేదు ఎవరనేసి దానికోసమే చూస్తుండు. ఇంకా మీరు ఇలానే సెలబ్రేట్ చేస్తారా? మీ పిల్లల బర్త్డేస్ ఎలా సెలబ్రేట్ చేస్తారో ఒకసారి కమెంట్ చేయండి. వీడిది వచ్చేసి 3rd బర్త్డే, సో మేము ఇలా చేసాము. ఫస్ట్ బర్త్డే అవన్నీ చాలా గ్రాండ్గా చేసాము. వాడికి ఫొటోస్ వద్దు, ఏమైనా అస్సలు ఫొటోస్కి కోఆపరేషనే చేయడు. ఆ కేక్